నేను సిద్ధంగా ఉన్నాను. వినే పేషెన్స్ చెప్పుకునే టైం మీరు ఇస్తే నాకు. డిఎస్సి గురించి మాట్లాడిన ఆవిడ మాట్లాడిన తర్వాత మాట్లాడండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ఆవిడ మాట్లాడిన తర్వాతే మాట్లాడండి ప్లీజ్. ఐ వోంట్ ఎలో. మీరు మాట్లాడండి సార్. ఇంకో అరగంట పెంచండి చర్చ అంటున్నాను సార్. అంతే. చెప్పనియండి డిఎస్సి మీద. ఇప్పుడు ఆవిడ ఏదో చెబుతారు, మన దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, దానికి కూడా సమానాలు కావాలి నాకు. ఒకటి సార్, మీరు వాళ్ళకు పోస్టులు ఎందుకు రాలేదు అని చెప్తున్నారు. ఒక్కొక్కరుగా నేను చెప్తాను, కనీసం ఒక 5 ప్రస్తావిస్తాను. ఏకాంబరం గారు చిత్తూరు జిల్లా సాంఘిక శాస్త్రం. ఆయన కేటగిరీ ర్యాంక్ బీసీడీ, మెరిట్ ర్యాంక్ 125. ఎందుకు రాలేదు? జిల్లాలోని 118 ఎస్ఏ సోషల్ స్టడీస్ ఖాళీల్లో బీసీడీ వర్గానికి కేటాయించినవి కేవలం 7 పోస్టులు. ఇందులో మొదటి 5 పోస్టులు 114వ ర్యాంక్ తో కట్ ఆఫ్ అయిపోయాయి. మిగిలిన 2 పోస్టులు హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం 139, 906 ర్యాంకులతో సాధించిన దివ్యాంగుల కోటాకు దక్కాయి. ఇకపోతే 2వ షేక్ నజీమున్, వైఎస్ఆర్ కడప జిల్లా జీవశాస్త్రం కేటగిరీ అండ్ ర్యాంక్ బీసీఈ, మెరిట్ ర్యాంక్ 43. బయోలాజికల్ సైన్స్ సబ్జెక్ట్ ర్యాంక్ బీసీఏ. ఇంకా ఎంతమంది ఉన్నారండి లిస్ట్ లో? 5 చదువుతానండి. 5 చెప్పారు కదా. నా ప్రశ్న ఒకటి ఉంది. 5 చెప్పారు, ఓకే. ఇవన్నీ మీరు జస్టిఫైడ్ గా చెప్పారు. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో అదేదో జూడో అసోసియేషన్ నుంచి సర్టిఫికేట్లో 38 మంది, ఇంకోటి సాఫ్ట్ బాల్ నుంచి ఒక 38 మంది, మొత్తం కలిపి 70+ తెచ్చుకున్నారు. వీళ్ళందరూ విశేష ప్రతిభావంతులు. వీళ్ళు ఏంటంటే మరి వీళ్ళకి ఏం మెడల్స్ వచ్చినాయో, వీళ్ళకి ఇచ్చిన అసోసియేషన్లు ఏంటో అనే దానికి సంబంధించి క్లారిటీ ఇంతవరకు ఇవ్వట్ల. వాళ్ళు అడుగుతున్నది అదే. ఇప్పుడు 16,000 మందికి అన్యాయం జరిగిందనే మాట నేను అంగీకరించను. 16,000 ఆ 70-80 మందో లేకపోతే 100-150 మంది దగ్గర ఈ లెక్కునే ఉంది. దాన్ని అడ్రస్ చేస్తే పోయింది. జార్ఖండ్లో ఏం చేశారండి? మొత్తం ఎగ్జామే రద్దు చేసి దాని ద్వారా జరిగిన నియామకాలు కూడా రద్దు చేసింది అక్కడ ఉన్న గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వం. మీరు ఇక్కడ ఎగ్జామ్ రద్దు చేయకల్లా ఆ 70 నుంచి 100 మందికి వరకు జరిగిన అనామలీని అడ్రస్ చేస్తే సరిపోతుంది. వైసీపీ రాజకీయ పార్టీగా రక్ష మాట్లాడచ్చు, బట్ సామాన్య జనం అడుగుతున్నది ఏంటంటే అడ్రస్ చేయడానికి మీకున్న ఇబ్బంది ఏంటి? ఆ 70 విశేష ప్రతిభావంతులు ఉన్నారు కదా, అంతకు మించి విశేష ప్రతిభావంతులు కూడా ఉన్నారు కదా. వాళ్ళని కాదని విశిష్టని వదిలేసి విశేష ప్రతిభావంతులకి మాత్రమే ఎందుకు ఈ రకంగా ఎనామలీస్ ద్వారా వాళ్ళని గుర్తించారు? రేపు పొద్దున ఆ ఉద్యోగ స్పోర్ట్స్ కోటాలో చేరి వెళ్ళే టీచర్లు వాళ్ళు బోధించే పాఠ్యాంశాలు ఏంటి? అసలు మెరిట్ లిస్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు? సెలక్షన్ లిస్ట్ దగ్గర ఆగిపోయారు, మెరిట్ లిస్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు? ఆ 70 మంది వరకేనండి. నేను మిగిలిన మొత్తం 16,000 మంది గురించి నేను అడగట్లా. ఒకటి వాసు గారు, ఇక్కడ ప్రభుత్వము గతంలో ఆ పోస్టులు ఇచ్చి అన్నాళ్ళైంది, వీళ్ళు మొదలు పెట్టింది ఎప్పుడు? ఇంకొకటి ఇక్కడ వాళ్ళ సంగతి వదిలేండి, టాపిక్ వాళ్ళ సంగతి తీస్తుంది. మీరు జనం అడుగుతున్నారు, జనానికి చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి, ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారికి కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీసర్స్ కానివ్వండి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. వైసీపీ వచ్చేసి ఒక కళ్ళబొల్లి. అందుకనే అంటున్నా వాళ్ళ సంగతి వదిలేయండి అంటున్నా. వైసీపీ ఎందుకు? వాళ్ళ 11 సీట్లతోటి ఎక్కడో ఉన్నారు, వాళ్ళ సంగతి వదిలేయండి. అనుమానాలు, అపోహలు సృష్టిస్తే ప్రతి దానికి ప్రతిరోజు ఆన్సర్ చేయడానికి కూర్చోలేదు ఎడ్యుకేషనల్ మినిస్టర్. ఆయన కళ్ళ ముందు బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి, వాటిని సమస్యలు పరిష్కరించాలి. విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారు ఆయన. అలాంటిది ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్లలో ఏ రోజు కూడా గవర్నమెంట్ స్కూళ్ళ నుండి ప్రైవేట్ స్కూల్లో వేసుకున్నటువంటి పరిస్థితి, ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్లలో నో అడ్మిషన్ బోర్డు తగిలించినటువంటి పరిస్థితి. సబ్జెక్ట్ లోకి రండి, మీరు మళ్ళీ ఎలాబరేట్ చేయొద్దు. నేను అడుగుతున్నది ఆ 80 మంది వరకు చెప్పండి. దీనికి దానికి రిలేటెడ్ ఉందండి. ఆ 78-80 మంది గురించి చెప్పండి, అంతవరకే చెప్పండి. ఎన్నిసార్లు వివరణిస్తారండి? అవకతవకలు ఉంటే మెరిట్ లిస్ట్ బయట పెట్టండి. వివరణ ఎందుకు? మెరిట్ లిస్ట్ బయట పెడితే అయిపోయేదానికి. వాటి నుండి రద్దు చేస్తారు మీరు అన్నట్లు. కాదండి, రద్దు చేయమని కూడా అట్లా మెరిట్ లిస్ట్ బయట పెట్టండి. మరి మాకు అవకతవకలు జరిగితే మేము గ్రీవెన్స్ ఎందుకు పెడతాం? వాళ్ళ కోసం స్పెషల్ గా గ్రీవెన్స్ ఎందుకు పెడతాం? అవకతవకలే జరిగితే జగన్మోహన్ రెడ్డికి గుర్తొచ్చినప్పుడు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ లో జరుగుతుంది కదా, మనం కూడా ఏదో చేద్దామని చెప్పి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి తిరగటానికి, జనాల్లో తిరగటానికి ఏ వంక శవాలు ఎక్కడ సరే. 80 మందికి సంబంధించి సమానం చెప్పండి. 80 మందికి సంబంధించి సమానం చెప్పండి. ఆర్ యు రెడీ టు ఆన్సర్ ఆర్ నాట్? మేము చెప్పక్కర్లేదు అని అనుకుంటే మేము చెప్పమండి అని చెప్పేయండి, అయిపోయింది. ఆయన దగ్గర పోతా సార్. నేను చెప్పమని చెప్పేయండి. ఆ 80 మంది విశేష ప్రతిభావంతులకు సంబంధించి చెప్పండి చాలు. నేను అదే అడుగుతున్నా అండి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవన్నీ కాదండి, గ్రౌండ్ రియాలిటీ ఏంటో చెప్పండి అంటున్నా. 16,000 మంది గురించి నేను మాట్లాడుతున్నా, 80 మంది గురించే మాట్లాడుతున్నా. 80 మంది గురించే మాట్లాడుతున్నా నేను. జరిగింది నిష్పక్షపాతంగా, అంతే తప్ప ఇక్కడ నిష్పక్షపాతంగా జరిగింది. శేఖర్ రెడ్డి గారు మీరు ఇంకా ఎందుకు గోల్ చేస్తారు? నిష్పక్షపాతంగా జరిగిందని చెప్పారు కదా ఆవిడ 100% క్లుప్తంగా. ఓకే అండి, కాసేపు మీరు చెప్పింది నిజం అనుకుందాం. ఆయన ఏం చెబుతారు ఏందో.
సార్ నిష్పక్షపాతంగా జరిగి ఉంటే ఏ తప్పు జరగకపోతే మేము నోటిఫికేషన్ రద్దు చేయమన్నట్ల సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం, భయం ఏంటి? నేరుగా అడుగుతున్నాం సార్. నిష్పక్షపాతంగా జరిగి ఉంటే, మీరు మాట్లాడారు, ఆగండి, మీరు ఈయన మాట్లాడండి. నిష్పక్షపాతంగా జరిగి ఉంటే, ఎలాంటి ఇబ్బంది లేకపోతే మేమేం నోటిఫికేషన్ రద్దు చేయమనట్లేదే. సిబిఐ దర్యాప్తు కోరుకుంటున్నాం. వెంటనే గ్రూప్ 1 అన్నారు, మేమేమన్నా రెండింటి మీద అయ్యిండయా అంటున్నాం. టైం కూడా అయిపోయింది శేఖర్ రెడ్డి గారు. టైం కూడా అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ రెడ్డి గారు, శిరీష్ గారు, కార్తీక్ గారు, రామారావు గారు, థాంక్యూ వెరీ మచ్. ఇది సంగతి ఏంటంటే బీసీలకు సంబంధించి తెలుగుదేశం విసిరిన పాచిక, తెలుగుదేశం అధినేత విసిరిన పాచికతోటి వైసీపీ ఒక్కసారిగా అతలాకుతలం అయిపోయింది. ఒక్కసారిగా ఇప్పటిదాకా గ్రౌండ్ లెవెల్లో బిల్డ్ చేసుకుంటూ వచ్చిన ఒక ఎకో సిస్టమ్ని డిస్మాంటిల్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో